వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరినొకరు విడదీయలేనంతగా కలిసిపోయారు. ప్రియుడే సర్వస్వమని భావించింది ఆ యువతి. అతడితోనే 7 అడుగులు నడవాలని, జీవితాంతం తన జీవితాన్ని తనతో గడపాలని ఎన్నో కలల్ని కనింది. ఇంతలోనే తన కలల్ని ఆ కుటుంబం ఛిద్రం చేసింది. తమ కూతురు ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో ఆ యువకుడిని యువతి తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారు. అయితే తనతోనే జీవితం అనుకున్న ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని ప్రేమకు చావు లేదని నిరూపించింది. అంతేకాదు ఇక ప్రియుడి ఇల్లే తన ఇల్లు అని స్పష్టం చేసింది. ప్రేమ ఎంత గొప్పదో మరోసారి నిరూపించింది మహారాష్ట్రకు చెందిన ఓ యువతి. నాందేడ్కు చెందిన సక్ష్యం టేట్ అంచల్ అనే యువతి గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. అంచల్ సోదరుల ద్వారా సక్ష్యం ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తరచూ సక్ష్యం ఇంటికి అంచల్ వెళ్తుండేది. అయితే విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అభ్యంతరం చెప్పారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అంచల్ కుటుంబం ఆ బంధాన్ని వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. సక్ష్యంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది నచ్చని అంచల్ తండ్రి, సోదరులు సక్ష్యంపై కక్ష పెంచుకున్నారు. సక్ష్యంను దారుణంగా కొట్టి, తుపాకీతో కాల్చి, బండరాయితో తల పగులగొట్టి కిరాతకంగా చంపేశారు. దీంతో అతనితోనే జీవితం అనుకున్న ఆమెకు ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఆ యువతి తట్టుకోలేకపోయింది. గుండెలు పగిలేలా విలపించింది. సక్ష్యం మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అంచల్ అక్కడితో ఆగలేదు. ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకుని నిర్ణయం తీసుకుంది. అతని మృతదేహానికి అక్కడి సాంప్రదాయం ప్రకారం కుంకుమ పెట్టి శవాన్ని వివాహం చేసుకుంది. ఆ దృశ్యాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. తన సక్ష్యం చనిపోయి ఉండొచ్చు, కానీ తమ ప్రేమ బతికే ఉందని స్పష్టం చేసింది. సక్ష్యం మరణంతో తన ప్రేమ గెలిచి తన కుటుంబం ఓడిపోయిందని బోరున విలిపించింది. కేవలం పెళ్లి ప్రకటనతో అంచల్ ఆగలేదు. సక్ష్యం లేకపోయినా అతడి భార్యగా అతడి ఇంట్లోనే ఉంటానని, అతడి తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రులా చూసుకుంటానని చెప్పింది. వితంతుగా కాకుండా సక్ష్యం భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడతానని శపథం చేసింది. ప్రియురాడిని కిరాతకంగా చంపేసిన అతని జ్ఞాపకాలతోనే జీవిస్తానని చెప్పింది. మరోవైపు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంచల్ తల్లిదండ్రులు, 2 అన్నలు, వారికి సహకరించిన మొత్తం 8 మందిపై హత్య అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తన ప్రియుడిని చంపిన తన తండ్రికి, సోదరులకు ఉరిశిక్ష వేయాలని అంచల్ డిమాండ్ చేసింది. అల్లారు ముద్దుగా పెంచిన కన్నబిడ్డ మనసును ఆ కుటుంబం అర్థం చేసుకోలేకపోయింది. కులాంతర ప్రేమను అంగీకరించలేక పరువు కోసం కిరాతకానికి తెగబడింది. ఇప్పుడు ఆ కూతురు అమ్మా నాన్న, అన్న ఎవరూ లేరంటుంది. ఎవరి మొహం చూడానంటుంది. ఓ ప్రాణం బలి పెట్టాల్సి వచ్చిన చివరికి ప్రేమే గెలిచింది. పెద్దరికం ఓడిపోయింది. పరువు కోసం ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం సమాజంలో ఇంకా వేలునుకున్న కుల జాడ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.